వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. ఇదైతే శివరాత్రి స్పెషల్ శనగలండి. ఈ శనగలతో ఇవాళ ఇదైతే కర్రీ చేయబోతున్నాను. శనగల కర్రీ అండి. శివరాత్రికి ఇదే స్పెషల్ అండి మా ఇంట్లో. ఇప్పుడైతే చూడండి, ఇదైతే కర్రీ చేస్తున్నా, శనగల కర్రీ. ప్రాసెస్లోకి అయితే చూడండి. ఫస్ట్ అయితే శనగల కర్రీ కావాల్సినవి శనగలు తీసుకోవాలి. తర్వాత ఒక 2 టమోటోస్, ఆనియన్స్ 3 బాగుంటాయండి, ఆనియన్స్ ఎక్కువ వేస్తే. అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేస్తారండి. ఇదైతే మిక్సీలో పట్టి ఇదైతే నేను చేస్తున్నా. మీ ఇంట్లో శివరాత్రికి ఏం స్పెషల్లో మాకు కమెంట్ అయితే పెట్టండి. మా రెసిపీస్ ఎలా ఉన్నాయో కమెంట్ అయితే పెట్టండి. అయితే చేయండి. కొన్ని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. టొమాటోస్ అన్ని చిన్న కట్ చేసుకోవాలండి. టమాటో అయితే ఎలా ఉందో సేమ్ గణపతి ఎలా ఉంది, తొండము, కళ్ళు అయితే ఇది కట్ చేస్తాం. చిన్నగా కట్ చేసుకోవాలండి. మా ఛానల్లో డిఫరెంట్ ఐటమ్స్ రెసిపీస్ ఉన్నాయండి, బ్లాగ్స్ ఉన్నాయి, చూసి సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా చిన్న కట్ చేసుకోవాలి. టమాటో, అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు అయితే వేయాలండి. ఇప్పుడు ఉప్పు చూడండి, ఉప్పు వేసి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా పట్టాలి. చూడండి, ఇవి అయితే శనగలండి. ఇవి ఈశ్వరునికి నైవేద్యంగా పెట్టడానికైతే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాస్ అయితే నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఈ శనగలు ఇలా నానేసుకోవాలి. శనగల్ని ఇలా నానేసుకుంటే తొందరగా ఉడుకుతాయండి కుక్కర్లో వేయగానే. చూడండి, శనగలు అయితే మార్నింగ్ నానేసాను. ఇప్పుడైతే కొద్దిగా నానయ్యి ఇప్పుడైతే ఒక తొందరగా విజిల్స్లో ఉడికేస్తాయండి. ఇలా అయితే చూడండి, ఒక కుక్కర్లో అయితే వేసేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి అంతే. ఇలా మునిగే వరకు వేసుకొని ఇవైతే ఉడికించుకుందాం. ఇలా ట్యాప్ అని పెట్టుకున్నామండి. ఇలా చేద్దాము. స్టవ్ మీద వేసి ఉడికించుకోవాలండి. చూడండి, శనగలు అయితే ఉడికేయలేదో చూసేద్దాము. చూడండి, ఇంకా కొద్దిగా అయితే ఉడకాలండి. కొద్దిసేపు చిన్న మంట పెట్టేద్దాము. చూడండి, గుగ్గిళ్ళు చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టాను. అందులో ఆయిల్ కూడా వేయాలి. ఇది వేడెక్కాలి. చూడండి, ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వేడయ్యాలి. చూడండి, ఆయిల్ అయితే వేడైంది. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్స్ అయితే మధ్యలో కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసుకుంటాం కదా, కొద్దిగా వేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గనిద్దాం.
చూడండి ఇలా ఆనియన్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే పేస్ట్ వేస్తాను. చూడండి ఈ శనగల కర్రీ రోటీలో కానీ చపాతీలో కానీ కూడా తింటారండి, చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. చూడండి ఇప్పుడు ఇందులో టమాటో కూడా వేసుకున్నాం. ఇవన్నీ మెత్తగా అవ్వాలి కదా. ఇది కొంచెం బాగా మగ్గాలి. కొద్దిసేపు ప్లేట్ అయితే మగ్గాలి. చూడండి కొద్దిసేపు అయితే ఇలా చూద్దాం. టమాటా మొత్తం మగ్గేస్తుంది. ఇది మగ్గేలోపు ఇది పచ్చి కొబ్బరండి కొద్దిగా ఇది గ్రేట్ చేసుకొని పెట్టేసుకుంటాము. చూడండి ఇలా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే చూసేస్తాం కొద్దిగా ఇవ్వండి. చూడండి పసుపు వేసి కొద్దిగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని ఇందులో వేసి కలిపి చూడండి శనగల కర్రీ రెడీ. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి టేస్టీ కర్రీ రెడీ. అయితే ఒక బౌల్లో సర్వ్ చేసేసి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం. శివరాత్రి స్పెషల్ గుడికి వెళ్ళొచ్చాక పబ్బాన్ని గుగ్గులు చేసుకొని తింటామండి. ఇవాళైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇది మరమరాలు అంటారు, గొరుగులు అంటారు, తేనాలు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. ఇప్పుడైతే ఫస్ట్ మిక్సీ వేసుకొని నీళ్ళలో నానబెట్టి తర్వాత తిరువాత వేసుకోండి. మారుతుంది. చూడండి బొరుగులో అయితే వాటర్ వేసి నానబెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళైతే అలానే పచ్చిమిర్చి పేస్ట్ కలాయి పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకున్నాం అండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఆనియన్స్,
చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది వగ్గానిలోకి కొద్దిగా ఉప్పు వేసి తొందరగా మగ్గుతాయండి. ఈలోపు పప్పులు తింటే చూడండి ఇంకా మగ్గాలి కొద్దిగా. కొద్దిగా అల్లం కూడా వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది వగ్గానితో. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి. చూడండి ఇందులో టమాటా అయితే మొత్తం బాగా మెత్తగా కావాలంటే కొద్దిసేపు మూత పెట్టండి. చూడండి ఇలా అయ్యాయి. ఇప్పుడైతే ఇందులో పసుపు అయితే వేసేసుకోవాలి. చూడండి వగ్గానికి అయితే తర్వాత రెడీ. చూడండి ఇవైతే బొరుగులు అయితే నానేసాయి. ఇలా మొత్తం చేసేసుకోవాలి. చూడండి వగ్గానికి అయితే ఇది తీసేసుకున్నాము. చూడండి వగ్గానికి తర్వాత అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారాక కలిపేద్దాం. మిక్స్ చేసుకోవాలి.